ఇంకా మేము వచ్చిన 6 గంటకి 6 గంటల దాకా మేము వచ్చాం. అంతేనా? బస్సు దొరికింది వెంటనే మాకు. చాలా స్పీడ్గా వచ్చారు. చాలా స్పీడ్ అంతే. 4:30కి వచ్చేసాను చెప్తుంది. 4:30 చేసా 2 minutes వస్తా అని చెప్పారు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఊళ్ళో అప్పుడే ట్రిప్ స్టార్ట్ చేసి మేమందరం నిన్నటి నుంచి నిన్న బయలుదేరాము. ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడికో కాదు, లంబసింగ్కి అరకు అట్లా ప్లాన్ చేసాము. ఈడొచ్చి మురళి, అభి, విష్ణు, కౌశిక్ లోపల ఉన్నాడు. బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటున్నాడు. మనం అంత లోపల కిందకి వెళ్ళిపోతాం. సో గైస్ మేమైతే ఇంకా ఏంది కోరింగా వైల్డ్ లైఫ్ సెంచరీకి అయితే వచ్చేసాము. బ్యాక్ సైడ్ చూసారా, ఐ లవ్ కోరింగా. సో మన వాళ్ళంతా టికెట్స్ తీసుకుంటున్నారు బ్యాక్ సైడ్ కౌంటర్లో. మేమైతే కార్ పార్కింగ్ కోసం అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేయలేము మనం కార్ పార్కింగ్ కోసం. ఫైనల్గా మేమైతే టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్నాకైతే ప్రకృతి వచ్చింది. ఇక్కడ ప్రకృతిని చూస్తేనేమో మొత్తం ఇక్కడ చిలకలు అన్నీ ఉన్నాయి. ప్యారెట్స్, రకరకాల ప్యారెట్స్ అయితే అన్నీ ఉన్నాయి. దబ్బి దబ్బి వెళ్దాం రే. ఫ్రెండ్స్ విష్ణు కోత తెలిసిందే, కోత అసలు ఇక్కడ గుమ్మడి కూర్చోడాడు, ఎక్కాడు. దిగు దిగు చెప్తా, ఇంక దిగు నువ్వు. అప్పుడు నా బాగా అప్పుడు నా బాగా కాలు బాగాప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్. బాలాజీ ఎలా చూడరా. సో గైస్ మేమైతే ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఒక దగ్గర వీడియో తీస్తున్నాం, ఒక దగ్గర వీడియో తీయట్లేదు. బాగా వస్తున్నాయి అంటే వీడియో తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇదే బిల్డింగ్ అనిపించింది. మా వాళ్ళు అందరూ ఎక్కేశారు, కానీ నేనే సెకండ్ ఫ్లోర్లో కూర్చున్నాను. ఏమీ లేదు అక్కడ ప్రస్తుతానికి. ఏమైనా ఉంటే మీకు చూపించున్నామని. అమ్మ ఏం లేవు, నేనైతే వెళ్ళలేదు. కానీ బ్యాక్గ్రౌండ్ అయితే చెట్లు, గ్రీనరీ అయితే ఫుల్ బాగుంది ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో. ఇంకోటి కూడా ఏంటంటే మనకు తిరిగే ప్రతి దగ్గర మనకి ఖచ్చితంగా ఒక ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. చిన్నపిల్లకాయలకు కానీ ఇలా ఎవరికైనా కానీ బాగుంటుంది. ఇవి నా వల్ల కాదు, మీరే చూసి వచ్చేయండి. నా వల్ల కాదు, మీరే వెళ్ళేసి వచ్చేయండి. రారా కౌశిక్. సో ఫ్రెండ్స్ మేమైతే ఏదో పాములాగా ఉంది దారి, చూశారు కదా ఎట్టుందండి ఇది. అనకొండ సినిమాలో పరిగిస్తా పోతారు చూసారా, సప్ సప్ అనేసి. ఆ విధంగా పోతుంటే వస్తూనే ఉంది ఈ దారి. నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మేమైతే ఈ మధ్యలోకి రావడం వల్ల మాకేం అర్థం కావట్లేదు. తిన్నాను తాగడం అంటే కూడా ఏం చేస్తాం, అడ్వెంచర్ టైం. ఎస్ వి వాంట్ దిస్ అడ్వెంచర్ టైం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బోట్ షికార్ వచ్చి జరుగుతుంది అనమాట. బాలాజీ గారు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి రావడానికి కొద్దిగా భయపడుతున్నాడు అనమాట చెట్లు ఉండడం వల్ల. సో ఇక్కడికి వచ్చేసరికి నేను టేక్ ఓవర్ చేస్తున్నాను అనమాట. ఈ ఏర్లు బాలాజీ బరువును మోస్తాయేమో క్వశ్చన్ మార్క్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే ఇంకా బోట్ ఎక్కడికి వచ్చాము. నేను ఒక్కొక్క మనిషికి 4 members కలిపి 800 rupees పర్. ఇది ఫాస్ట్ బోట్, అది స్పీడ్ బోట్. తర్వాత నార్మల్ బోట్ వచ్చేసరికి ఒక హెడ్కి వచ్చేసరికి 100 rupees పడుతుంది అనమాట. కానీ అయితే ఫాస్ట్ బోట్కి ఏంటంటే 6 minutes, నార్మల్ బోట్కి 20 minutes. కానీ ఎంత డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. కాకపోతే కానీ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది అసలు. దొబ్బిగాడు వేస్ట్ నిజంగా కెమెరా ముందు. సో గాయ్స్ ఫైనల్ అయితే మేము వేసుకునేసాము. మా బోట్ అదే సేఫ్టీ సేఫ్ జాకెట్ చేసుకున్నాం. అమ్మో
హే గాయ్స్, సో అయితే మేమైతే ఫుల్గా తినేసి బీచ్ దగ్గరకు వచ్చాము. బ్యాక్ సైడ్ బీచ్ ఉంది, బ్యాక్ సైడ్. సో కార్ అయితే మేము పార్క్ చేసి వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ వ్యూ ఫుల్గా ఉంది, చాలా హైలైట్గా ఉంది. ఆ పక్క ఎండ, ఆ పక్క చల్లటి బీచ్ బాగుంది, చూపిస్తుంది చూడండి మీకు. So finally we go to came to beach. Super గా అసలు. సో గైస్ మేమైతే ఇంకా బీచ్ చూసుకున్నాం. బీచ్ చూసుకున్న తర్వాత లంపసింగ్ అయితే బయలుదేరిపోయాము. లంపసింగ్ ఏంటంటే 116 కిలోమీటర్స్. సో మేము బీచ్ రావడం వల్ల ఫుల్ సింగిల్ రోడ్, ఇది సింగిల్ రోడ్లోనే 2 వేస్ ఉన్నాయి. సో మేమైతే ఇంకా రోడ్డు కూడా బాగాలేదు, అని ఈజీగా ఉంది రోడ్డు. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాం కవర్ చేయడానికి. ఇంకా 2.5 hours ఉంది, 88 కిలోమీటర్స్ లంపసింగ్కి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయామంటే ఇంకా మార్నింగ్ చూసుకోగానే రిటర్న్ టు ఎక్కడికి కౌశిక్ మళ్ళా వానజంగి. సో ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ ఆపున్నాము, ఎందుకంటే ఇక్కడ ఏదో ట్రాన్స్ఫార్మర్ చేస్తున్నారు. సో దానివల్ల కొద్దిగా లేట్ అయ్యేటట్టుకుంది. చూడాలి మరి, మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాము, ఇబ్బంది ఏం లేదు దానికి. నేను మార్నింగ్ లంపసింగ్లో వ్యూ పాయింట్ బాగుంటుంది అన్నాడు కౌశిక్, ఎట్లుంటుంది చూడాలి మరి. చూసి మీకు కూడా మంచి వీడియో తీస్తాను, మంచి షార్ట్స్ వీడియోస్ కూడా తీస్తాను, చూసి అయితే ఎంజాయ్ చేయండి, ఓకేనా. సో గాయ్స్ మేమైతే ఇంకా లంపసింగ్ ఎక్కుతున్నాము. ఇది ఎట్టుందంటే తిరుమల లెక్క ఉంది రోడ్డు, కాకపోతే మరి చిన్నదిగా ఉంది అని మరీ డేంజరస్ రోడ్ అయితే. మరి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మేమైతే 10 to 20 మధ్యలోనే చేసుకుంటే వెళ్తున్నాము. చూసారా రోడ్ ఎంత చిన్నగా ఉందో. ఎక్కడ అసలు చీకట్లో చిత్తకొట్లు లేకుండా కనపట్లేదు. సో గైస్ ఇంకా మేమైతే మార్నింగ్ 3 o'clock లేసాము. 3 o'clock ఎందుకు లేసామంటే వ్యూ పాయింట్ ఉంది కదా, వ్యూ పాయింట్ కోసం అయితే మేము 3 o'clock లేసాము. కానీ మా వాళ్ళు అయితే ఇంకా మేము ఫైర్ క్యాంప్ వేసాం నైట్, దాంతో ఆడుకుంటున్నారు చలి వల్ల. సో చలి అయితే మామూలుగా లేదు. సో మేమైతే టెంట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ టెంట్స్ వచ్చేసరికి 3 మెంబర్స్కి వచ్చేసరికి 1300-1500 పడుతుంది అప్రాక్సిమేట్లీ. మీకు టెంట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అక్కడ దూరం కనిపిస్తుంది టెంట్స్, చిన్నవి టెంట్స్ అనమాట. ఒక్కొక్క టెంట్ 1300 పడుతుంది. సో మేమైతే 2 టెంట్స్ తీసుకున్నాము, 5 మెంబర్స్ కలిపి. సో మేమైతే ఇంకా మొత్తం సర్దేసుకున్నాం మార్నింగ్ లేసి, అంటే సర్దేసుకోలేదు, జస్ట్ ఇంక చలి ఎక్కువ అయిపోయే కాడికి ఇంకా ఫైర్ క్యాంప్ ఆడుకుంటున్నాం మేమైతే. ఇంకా 3 అయింది కాబట్టి టైం మాకు, మేము బయలుదేరిపోయి వెహికల్ వేరే దగ్గర పెట్టేసి అటు నుంచి అట్టే వాళ్ళు జీప్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఆ జీప్లో వాళ్ళే తీసుకొస్తారు. సో మేమైతే ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం అన్నమాట ఇప్పుడు.